హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సరదాగా కాసేపు మీతో మాట్లాడటానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడ నేను నా మార్నింగ్ డిటాక్స్ వాటర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొద్దిగా లెమన్, గోరువెచ్చని వాటర్తో తీసుకుంటున్నాను ఈరోజు. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడానికి ఈ డిటాక్స్ వాటర్ ఎంతో అవసరం. ఇది శరీరాన్ని శుద్ధి చేస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా ఈ డిటాక్స్ వాటర్ తాగటం వల్ల మనం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండవచ్చు. అందుకే ఈ డిటాక్స్ వాటర్ని మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా చేసుకోవటం చాలా అవసరం. ఇంకా మేము సడన్గా ఊరికి ఎందుకు బయలుదేరాము అంటే చూస్తూ ఉండండి, వ్లాగ్ చివరిలో చెప్తాను. మార్నింగ్ 4 o'clockకి నిద్ర లేచాం, కానీ రెడీ అయ్యేసరికి 7:30 అలా అవుతుంది. ఇంకా పెట్రోల్ ఫిల్ చేయించుకుందామని ఇక్కడికి వచ్చాము. సడన్గా రోడ్డు మీద ఇలా రన్నింగ్ చేసుకుంటూ వచ్చేసారు, ట్రైనింగ్ అనుకుంటా. ఇంకా పెట్రోల్ ఫిల్ చేయించుకుని ఔటర్ రింగ్ రోడ్ మీదుగా విజయవాడ హైవేకి వచ్చేసాము. ఈ ట్రిప్లో మేము మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని ఈ ఫ్రాంచైజీలు చూసాము. సరే టేస్ట్ చేద్దామని అక్కడికి వెళ్ళాము. పిల్లలేమో కాఫీ వద్దు, ఐస్ క్రీమ్స్ కావాలి అన్నారు. సరే అని చెప్పి వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇప్పించాము. నేను, అమ్మ, మా హస్బెండ్, మేము ముగ్గురు మాత్రం కాఫీ ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా వీళ్ళ ఐస్ క్రీమ్స్ని బాగా ఎంజాయ్ చేస్తూ కూర్చున్నారు. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఇంతలో ఆర్డర్ చేసిన కాఫీ వచ్చేసింది, ఫిల్టర్ కాఫీ. టేస్ట్ యావరేజ్గా ఉంది, నార్మల్గానే ఉంది. ఇంక ఇక్కడ మా హస్బెండ్ టాబ్లెట్ వేసుకోవటానికి ట్రై చేస్తున్నారు, బాడీ పెయిన్స్ ఉన్నాయని. ఇంకా తనకి టాబ్లెట్స్ వేసుకోవటం అంటే ఇష్టం ఉండదు. బేసిక్గా అవి గొంతులో స్ట్రక్ అవుతాయని చెప్తారు. ఇక ఆ టైంలో చాలా కష్టపడుతూ ఉంటారు. మా కాఫీ తాగటం అయిపోయింది, వీళ్ళ ఐస్ క్రీమ్స్ ఇంకా అయిపోలేదు, తింటూ ఉన్నారు. ఇంకా సడన్గా ఊరికి ఎందుకు వెళ్తున్నామంటే మాది 20th యానివర్సరీ వస్తుంది, అది అక్కడే సెలబ్రేట్ చేసుకుందామని బయలుదేరాము. యాక్చువల్గా డాడీ వస్తా అన్నారు, కానీ సడన్గా ఏదో వర్క్ ఉందని ఆగిపోయారు. సరే అక్కడికే వెళ్ళి అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందామని మేమే బయలుదేరాం. ఇంకా వెళ్తున్న దారిలో ఇలా ఒక చెరువులో అన్ని తామర పువ్వులు కనిపించినాయి. చూడగానే అక్కడికి వెళ్ళాం. అలా అన్ని పువ్వులను ఒకేసారి చూడటం అదే ఫస్ట్ టైం. చూడగానే చాలా బాగా అనిపించింది. ఇంకా వాటిని చూస్తూ ఇంకా అక్కడే అలానే ఉండిపోయాం ఒక 15-20 minutes. కొయ్యటానికి ట్రై చేసాం, కానీ అవి కొంచెం దూరంగా ఉన్నాయి, బురద కూడా ఎక్కువగా ఉంది, అందుకనే లోపలికి వెళ్ళలేదు. మేము ఇంకా రాలేదని మా హస్బెండ్ అక్కడికి వచ్చారు, మేము ఏం చేస్తున్నామో చూద్దామని. ఇంకా మహారిక అవి అందట్లేదు డాడీ అంటే అక్కడికి వెళ్ళారు, నేను కోసిస్తానని. చాలా ట్రై చేశారు, కానీ అవి అందలేదు. కొన్ని మొగ్గల్లా ఉన్నాయి, అవి తీసుకున్నాము. 2-3 దొరికాయి, అవి తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడే లంచ్ చేసి ఈవినింగ్ 5 o'clockకి పక్కనే ఉన్న సిటీకి బయలుదేరాం. హస్బెండ్కి డ్రెస్ ఆర్డర్ చేశాను, కానీ అవి మేము వచ్చే టైంకి రాలేదు. అందుకని కొన్ని డ్రెస్సెస్ తీసుకుందామని బయలుదేరాం. సాయంత్రం పూట ఈ సూర్యాస్తమయాన్ని చూస్తూ ఉంటే మనసుకి మంచి ప్రశాంతత కలుగుతుంది. ఈ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉంటే మనసుకు ప్రశాంతత, ఇంకా ఆనందం కూడా కలుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు ఈ సాయంత్రాలను చూస్తూ మన మనసును హాయిగా ఉంచుకోవటం చాలా అవసరం మనకి. మన మనసులో వీటికి ఒక ప్రత్యేక స్థానం ఎప్పుడూ ఉంటుంది. అలా మేము సిటీకి చేరుకున్నాం. మా హస్బెండ్కి ఒక 2 షర్ట్స్, ఒక ప్యాంట్ తీసుకున్నాం. ఇంకా మా బాబు తను దాచుకున్న డబ్బులు కొన్ని నాకు ఇచ్చాడు, ఒక డ్రెస్ కొనుక్కోమని. దానికోసమని ఒక మాల్కి వచ్చాము. మా హస్బెండ్ షాపింగ్ అయిపోయిన తర్వాత నేను ఒక డ్రెస్ తీసుకున్నాను, మళ్ళీ కొన్ని ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను. మా 20th యానివర్సరీ ఎలా జరిగిందో మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే కొత్తగా ఎవరైనా వ్యూ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.